దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 128వ కీర్తన 3వ వచనంలో మనము కొన్ని విషయాలు గమనించినట్లయితే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది 128వ కీర్తన ఒక అందమైనటువంటి కుటుంబ చిత్రం. ఈ కుటుంబంలో పిల్లలు ఒలివ మొక్కల వలె అన్న ఒలివ చెట్టు 2000 సంవత్సరాల కంటే ఎక్కువగా బ్రతుకుతుంది. ఆ ఒలివ చెట్టుతో ఎందుకు పోల్చాడు? ఈ యాత్రా కీర్తనలో ఎందుకు ఒలివ చెట్టు వలె పిల్లలు పోల్చాడు? భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు అంటే సమృద్ధి జీవనం, వారికి సంతృప్తి కలిగినటువంటి జీవితం, పుష్టికరమైనటువంటి ఆహారం, సమృద్ధి, ఇవన్నీ దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారి కుటుంబంలో ఉంటాయి అని చెప్పుటకు నిదర్శనం ఈ కీర్తన. దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, భార్య అనే ఆ కుటుంబ యజమానురాలకు ఉన్నటువంటి గృహ నిర్వాహకత్వంలో పురుషునితో కూడా ఒక గొప్ప ఆధిక్యత కలిగినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు, ఆమె ఒక గొప్ప అడ్వైజర్గాను, ఆమె గృహంలో ఒక మినిస్టర్గాను, గృహంలో ఉన్నటువంటి విషయములన్నిటిలో పాలుభాగస్తురాలుగాను, ఆ భర్తకు సమృద్ధిలో, కుటుంబ సమృద్ధిలో, భర్త అభివృద్ధిలో, కుటుంబ అభివృద్ధిలో అన్నిట్లో ఆమె చాలా ముఖ్యమైనటువంటి పాత్ర కలిగినటువంటి వ్యక్తి అని ఈ కీర్తన చెప్తుంది. ఎందుకంటే తన యొక్క చేతుల కష్టార్జితము అనుభవం వచ్చే అనుభవించదు. అంటే అనుభవం, భార్య బిడ్డలు అందరూ కూడా ఆ భర్త పడుతున్నటువంటి కష్టాలు, బాధలు అన్నిట్లో సంతోషము, దుఃఖము, అలాగే ఆనందం, సమృద్ధి అన్నిటిలో ఈ కుటుంబము ఆనందంతోనూ దీవెనతోనూ సహా అన్నిటినీ సమతూకమైనటువంటి జీవితంలో ఉంటుందని, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగు. కాబట్టి మేలు అని పొందుకున్నటువంటి ఈ పురుషునికి ఈ భార్య పిల్లలు ఎంతో సంతృప్తి కలిగినటువంటి జీవితంలో వారు కనబడుతుంటే ఎంత సంతోషంగా ఉంటుంది. చివరాఖరికి 6వ వచనంలో అంటాడు, నీ పిల్లలు నువ్వు చూచెదవు. అంటే వృద్ధాప్యం వస్తే పిల్లలను చూస్తారు, వారు 2-3 తరాలు చూస్తారు. దట్ ఈస్ ద జనరేషన్ బై జనరేషన్. అది తరం వెంబడి తరం, దీర్ఘాయుష్షు. అంత మాత్రమే కాదు, ఆ దీర్ఘాయుష్షులో వారికి కలిగినటువంటి పిల్లలను, వారికి మళ్ళా కలిగినటువంటి పిల్లలను కూడా చూడగలిగినటువంటి శక్తి, దేవుడు సామర్థ్యం ఈ భయభక్తులు కలిగినటువంటి వారికి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు నిజముగా నీవు నేను మనం అందరం కూడా దీర్ఘాయుష్షు కలిగినటువంటి వారముగా, సమృద్ధి కలిగినటువంటి వారముగా, కుటుంబంలో మన కష్టార్జితం అనుభవించే వారముగా, మన పిల్లలను చూసే వారముగా, భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె పిల్లలు ఎదిగినటువంటి విధానం ఎంతో సంతృప్తి కలిగినటువంటి జీవనము కలిగినటువంటి దేవుని బిడ్డలముగా
భార్య కుటుంబంలో ద్రాక్షవల్లి వలె, అంటే ఫలించే ద్రాక్షవల్లి. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాంటి ఆశీర్వాదాలు, దీవెనలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి, ఈ కుటుంబ యజమానుడికి ఇంటికి వచ్చినప్పుడు భార్యని పిల్లలను చూసినప్పుడు ఎంత సంతోషం ఉంటుంది. అభివృద్ధి చెందినటువంటి, సంతోషకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి, ఆత్మీయమైనటువంటి స్థితిలో భార్య బిడ్డలను భర్త చూసినప్పుడు ఎంతగానో సంతోషిస్తాడు. అందుకే 1వ వచనం అంటాడు, 128 1వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. కాబట్టి ఆయన త్రోవలో, ఆయన ఉద్దేశంలో భయభక్తులు కలిగి మనం నడిచి ముందుకు వెళ్తుంటే ఖచ్చితంగా ధన్యత వస్తుంది. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి బిడ్డలందరూ, ఈ వీడియో చూస్తున్నటువంటి బిడ్డలను పరిశుద్ధుడా, ఫలించు కుటుంబంలో ఫలించి ద్రాక్షవల్లి వలె యజమానురాల్ని, అలాగే యజమానుడిని, పిల్లలను మీరు ఆశీర్వదిస్తారని 128వ కీర్తనలో చెప్పబడింది. అలాంటి ఆశీర్వాదాలన్నీ కూడా ప్రభా ఈ దినముందు మీరు మాకు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.